రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో మరొక మారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పేసి భావించే ఈరోజు మిత్రుడు రాఘవ కానీ వెంకటలక్ష్మి నాగేంద్ర వారితో పాటు కూడా చాలామంది కూడా ఈ ప్రభానంద స్వామి యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ముఖ్యంగా కూడా మా అంబేద్కర్ కన్వీనర్ గుల్లాయి స్వామి గారు కానీ అలాగే బీసీ యొక్క రీజనల్ కోఆర్డినేటర్ రమేష్ బాబు గారు అలాగే మన యూత్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు మా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ యూదర్ నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో వారందరూ కూడా పార్టీలో రాఘవ గారు మిగతా వారందరూ కూడా చేయడం జరిగింది. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇదే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో మరొక మారు కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి చేసుకుంటేనే ఈ సంక్షేమం కూడా అందుతుందని చెప్పేసి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజల ముంగింటిగాని చెప్పడమే జరిగింది, కానీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రజల ముంగింటి దగ్గరికి తీసుకొని పోయిన వాడు ఒక జగన్మోహన్ గారే. అలాగే ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం అనేది లేకుండా కూడా ఈరోజు దాదాపు సంక్షేమం కూడా 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ప్రజలకు అందించిన వారు. దీంట్లో అత్యధికమైన శాతమాన్ని ఎస్సీ హరిజనులు గిరిజనులు బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారికే ఈ 4.5 లక్షల కోట్లు కూడా చెందింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఇవే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా చదువు అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ చదువును కూడా జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం ద్వారా కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా చేసి వారి కుటుంబాలకు మంచి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కావాలి జగన్మోహన్ గారు మరొక వారు ముఖ్యమంత్రి అని చెప్పేసి రాఘవ గారు కానీ మిగతా వారు అందరూ కూడా ఈరోజు కూడా వారి యొక్క నాయకుల యొక్క సమక్షంలో కూడా చేయడం జరిగింది. అందుకోసం అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రజానీకానికి కూడా ఈరోజు జగన్మోహన్ గారు ఏదైతే చెప్పారో ఈ రాష్ట్రంలో ఎవరు కానీ సంక్షేమం అందించలేదు. ఈ రాష్ట్రంతో పాటు కూడా ఇతర రాష్ట్రాల యొక్క పాలకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పే రీతిలో కూడా పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఈరోజు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ మరొక పక్క ప్రబోధానంద స్వామి వారి శిష్యరికంగా ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అనంతపురం నియోజకవర్గంలో పేద వర్గాలైనటువంటి దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు ప్రతి పేదవారు నివసించేటటువంటి ప్రాంతాలు ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా, సంక్షేమానికి దూరంగా, అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి కాలనీల్లో ఈ 5 సంవత్సరాలుగా గౌరవ అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి కాలనీలో పేదవారు నివసించేటటువంటి ప్రతి కాలనీలో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ కాలువలు అయితేనేమి, లేకపోతే మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక అభివృద్ధిని అనేటటువంటిది ఈరోజు ప్రతి పేదవాడికి చూపించినటువంటి పరిస్థితులు ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి అనంతపురం నియోజకవర్గంలో నివసించడం కూడా ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవన్నీ కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడు అభివృద్ధి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉవ్వెత్తున ఈరోజు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు కూడా ఈ చేరికలు సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్ కులాస్వామి గారి నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలో చేరినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తారనేసి భావిస్తూ ఉన్నాం.
ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గెలుపుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా శక్తుల ఈరోజు యువత అంతా ముందుకు కదులుతూ ఉంది. మేము సైతం సిద్ధం, మేమంతా సిద్ధంగా ఉన్నామనేసి ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మరొకసారి కూర్చుని పెట్టాలనే ఆతృత ఉత్సాహం ఈరోజు యువతలో కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మోయడానికి సిద్ధంగా ఉండామనేసి తెలియజేస్తా ఉన్నాం. అనంత పట్టణంలో ఈ సాయంకాలం వేళ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నా 14 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో నా జాతి రక్త బంధువులకు విద్య కోసం, నాణ్యతమైన ఆహారం కోసం, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఎన్నో ఉద్యమాలు నిరంతరం చేశాను. అంబేద్కర్ చెప్పిన కళలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నగారి తరపున ఆంధ్రప్రదేశ్లో విద్య అనేది ఉన్నత స్థాయిలో ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనంతపూర్ పట్టణం అభివృద్ధి మన అనంత వెంకటరామరెడ్డి అన్నగారు కనివిని ఎరుగని రీతిలో ఈరోజు అనంతపూర్ పట్టణం అభివృద్ధిని చేయడం జరిగింది. అంబేద్కర్ సిద్ధాంతాలను వైఎస్ఆర్సీపీనే కొనసాగిస్తుందని మరి బలంగా నమ్మి ఆ ఒక్క పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈరోజు మా అంబేద్కర్ నగర్ కార్పొరేటర్ గారి కుల్లాయి సామన్న గారి ప్రోత్సాహంతోనూ మరియు బీసీ యువజన నాయకుడైనటువంటి బీసీ రమేష్ గౌడ్ అన్న ఆధ్వర్యంలోనూ మన అనంతపూర్ పట్టణం అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈరోజు దాదాపు 200 నుంచి ఒక 300 పైచిలకు వరకు పార్టీలో జాయిన్ అయ్యాం. రానున్న రోజుల్లో ఈ విద్యా సంస్థల గురించి, ఉన్నతమైన ఆహారం గురించి ప్రతి ఒక్కరికి గడప గడపకు నా వంతు కృషి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిచడానికి నేను నా సహచరులైన నా యొక్క ప్రభానంద స్వామి శిష్యరికమైన మేమందరము సాయశక్తుల ఆంధ్రప్రదేశ్లోను అనంతనగరంలోను అత్యంత మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా యొక్క జాతి రక్త బంధువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ నా ప్రస్తావాన్ని ముందుకు కొనసాగిస్తూ, రోజు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రాఘవ వారి మిత్ర బృందం ప్రభానంద స్వామి శిష్యరికం అంతా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యింది. ఎందుకంటే 1045 కోట్లతో అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు. తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు ఆశపడ్డారో, ఎక్కడైతే చదువు ఉంటుందో, ఎక్కడైతే విద్య కానీ తర్వాత వైద్యం కానీ పేద ప్రజలకు మద్దతు ఉందో అక్కడ నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ఆయన చెప్పిన ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 కళ్ళగా విద్యా వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. దానికి వీళ్ళంతా ఎంఆర్పిఎస్ నాయకులైతే ఏమైనా కానివ్వండి, తర్వాత మన ప్రభానంద స్వామి శిష్యులు కూడా దానికి బాగా అట్రాక్ట్ అయినారు. అనంతపూర్ అర్బన్ గడిచిన 75 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ నగర్ కూడా దాదాపు 3 కోట్లతో అభివృద్ధి చెందింది. వాళ్ళు ఎంతోమంది పార్టీలు చూసాం, ఎప్పుడూ కూడా అనంతపూర్ అర్బన్ కానీ రాష్ట్రం కానీ ఇంత స్వచ్ఛశ్యామలంగా లేదని వాళ్ళంతా సంతోషించి ఈరోజు పార్టీలో రావడం చాలా ఆనందకరం. పార్టీని బలోపేతం చేస్తూ అనంత వెంకటరామరెడ్డి గారిని 2024లో అనంతపూర్ అర్బన్ నుంచి అత్యధిక మెజారిటీ గెలిపించాలా. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో వై నాట్ 175 170